ఎలా చెప్పాలి ఏంటి ఇక్కడ ఈ నెంబర్ ఇలా పెడతామండి. ఫస్ట్ 7 ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్లేస్ వాల్యూ వన్స్ ప్లేస్ కాబట్టి ప్లేస్ వాల్యూ 7 అవుతుంది. ఇక్కడ ఒక నెంబర్ పెట్టినప్పుడు ఇది వన్స్ ప్లేస్ కాబట్టి ఇది ప్లేస్ వాల్యూ 7, ఫేస్ వాల్యూ కూడా 7 అవుతుంది. అట్లాగే ఇది ఇక్కడ 2 ఇక్కడ పెట్టాము నెంబరు, దీని ప్లేస్ వాల్యూ తెలియాలంటే 10th ప్లేస్ కాబట్టి ప్లేస్ వాల్యూ 10, 2 10s are 20, ఫేస్ వాల్యూ వచ్చి 2 అవుతుంది. అట్లా మనం ఇక్కడ పిల్లల చేత ఇక్కడ ఏదో ఒక నెంబర్ పెట్టి వాటిని మనం ఫైండ్ చేయమని చెప్తాం. నెంబర్ ప్లేస్ వాల్యూ ఎంతో చెప్పమని చెప్తాం. దీన్ని ఇక్కడ పెట్టాను, దీని ప్లేస్ వాల్యూ వచ్చి 40,000, థౌజండ్స్ ప్లేస్. జస్ట్ ఆట రూపంలో ఇట్లా నేర్చుకుంటే పిల్లలు కొంచెం త్వరగా ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అనేది వేరియేషన్ వెంటనే కనిపెట్టేస్తారు అనేది దానికోసం. మాస్టర్ మధ్యాహ్నం చెప్పినప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో గబగబా చేసి తీసుకొచ్చాను. తర్వాత మనకి ఇంగ్లీష్ మ్యాగ్నెట్ ఇవ్వండిరా అంటే వెంటనే ఇచ్చారు వాళ్ళ దగ్గర ఉన్నట్టు. వీటిని ఇలా బోర్లు వేసేసి వాటి చేస్తే ఫిషింగ్ అనమాట. ఇట్లా ఒకటి పట్టించి ఆ వచ్చిన కార్డు లెటర్, స్ట్రీమ్ వాళ్ళకైతే లెటర్ ఐడెంటిఫికేషన్ చేస్తాడు. అదే మౌంటైన్ అయితే ఒక వర్డ్ చెప్తాడు. స్కై వాళ్ళకి ఒక సెంటెన్స్ చెప్తారు. దిస్ ఈజ్ అన్ ఎగ్, ఈతో ఈ స్మాల్ ఈ ఎగ్ అని ఒక వర్డ్, దిస్ ఈజ్ అన్ ఎగ్ ఒక సెంటెన్స్. అట్లా పిల్లలందరూ ఇట్లా వర్డ్ లెటర్ ఏదైనా సరే సరదాగా కొంచెం డల్లర్స్కి కొంచెం ఇంట్రెస్ట్గా ముందుకు రావడానికి బాగుంటుంది నేర్చుకోవడానికి. ఇదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు. ముక్కలు కట్ చేసి ఒకటి కర్రకి పెట్టేసుకుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు త్వరగా. ఇది ఒక యాక్టివిటీ. నెక్స్ట్ ఇందాక మాస్టర్ ఒకటి చదివారు, కట్టా చిల్లర పుల్లలు. వన్స్ ప్లేస్ చెప్పేటప్పుడు 1 2 3 4 5 6 7 8 9 1 digits. 10 వచ్చేసరికి ఈ 10 కలిపి ఒక కట్ట, ఒక 10 కట్ట అంటే 10 ఉంటాయి. ఇట్లాంటి ఒక కట్టల్లాగా తయారు చేయించి, కట్ట అంటే ఒక కట్ట 10 కాబట్టి మనం కట్టలు విడి పుల్లలు పెడుతూ నెంబర్. ఒక కట్ట ఉంది కాబట్టి 10, విడి పుల్లలు 2, 10 + 2 12. స్ట్రీమ్ వాళ్ళకి బాగా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా పెద్ద పిల్లలకి అయితే అట్లాగే స్కూల్లో ఉంది సార్, అవన్నీ చెప్పడానికి అంటే అవన్నీ తీసుకురాలేము. పెద్ద పిల్లలకి ఎక్స్పాండెడ్ ఫామ్కి అట్లా ఇట్లాగే అగ్గిపెట్టెలతోనే వాళ్ళే నెంబర్ పెట్టుకుంటారు, ఎక్స్పాండెడ్ ఫామ్ చేస్తారు. ఉన్న డిజిట్స్ అన్నిటికీ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అన్నీ రాస్తారు. అది ప్రాక్టీస్ మీద త్వరగా వచ్చేస్తుందండి. ఏదైనా మనం బోర్డు మీద రాయండిరా అనే దానికి కొంచెం వాడికి ప్రత్యక్షంగా అనుభవంతో కొంత వస్తే అసలు అల్లుకుపోతాడు. ఇంకా స్థానం మనం చెప్పిన దానికన్నా ఎక్కువ స్థానానికే వాడి స్టేజ్లో ఉన్నారు. మా స్కూల్లో పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారండి. ఎన్ని బొమ్మలు అన్నీ వాళ్ళే చేస్తున్నారు. నిన్న ఆల్ఫాబెట్ ట్రైన్ అని ఇచ్చారు కదా, 2 పిల్లలు ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడికి అట్టముక్కలతో ట్రైన్ చేసేసారు. బోగీలు 26 బోగీలు పెట్టి దాని మీద లెటర్స్ అంటించండి అని ఉంటే లెటర్స్ ఇచ్చారు. చక్కగా పెట్టి మాస్టర్ చేత గోడకి పెట్టించారు. చాలా బాగా చేస్తున్నారు. ఒక అబ్బాయి చాలా డ్రాయింగ్ చాలా చక్కగా వేస్తాడు. ఈ లెసన్కి సంబంధించి కూడా ట్రాన్స్పోర్ట్ లెసన్ ఉంది కదా 4th క్లాస్, ఆ వెహికల్స్ అన్నీ అట్టముక్కలతో చేసి చక్కగా పెట్టారు. పిల్లలకి మనం కొంచెం పుషింగ్ ఇస్తే వాళ్ళలో నుంచి చాలా బయట తీసే ఇది ఉంటుందండి. అది అనుభవంతో చెప్తున్నాను. చాలా పిల్లలకి మాత్రం చిన్న చిన్న ఐటమ్స్ ఇట్లాంటివి చేస్తేనే ఎఫ్ఎల్ఎన్ మనం ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది. ఊరికే ఏదో ఇచ్చారు కదా సంభాషణ 2 మాటలు, లేదంటే గబక్కున్న విజిట్కి వచ్చినప్పుడు ఎవరన్నా ఆట అయిపోయినప్పుడు ఆ పిల్లలు ఆ లెటర్స్ తీసుకొచ్చేసి పెడతారు. ప్రాక్టీస్ మీద విడిగా మనం ఈ అక్షరం ఏందిరా ఇదేందిరా అన్నా కూడా పలకట్టు. వాళ్ళు వచ్చి తీసుకొని పెట్టరా అంటే గబగబా వచ్చేసి పెడుతున్నారు. పదాలు నేర్చుకోవడానికి వర్డ్స్ కట్ చేసి మనకి టనల్లో ఇచ్చారు కదా అంకెలు అక్షరాలు, అవన్నీ నీట్గా కట్ చేసి వీటికి పెట్టాను.
పిల్లలు భలే నేర్చుకుంటారు తెలుగు. దాంతో పదాలు రాస్తారు, చిన్న వాక్యాలు రాయించవచ్చు. అట్లాగే గుణితాలకు సంబంధించి ఒక 30 యాక్టివిటీస్ పట్టికల్ లాగా గుణితాలు, ఆ వర్డ్స్ చదివి వాక్యాలు రాసేస్తారు. తెలుగు కొంచెం తొందరగా నేర్పడానికి బాగుంటుంది.